సూర్యుని కాంతి పునరుద్ధానం జాతకంలో బలహీన సూర్యునికి వేద పరిహార మార్గం పార్ట్ 1 వేద జ్యోతిష్యశాస్త్రంలో సూర్యుడు కేవలం నక్షత్రం కాదు, అతను ఆత్మకు ప్రతిరూపం, విశ్వధర్మానికి రాజు, అంతరంగిక చైతన్యానికి మూలాధారం. సూర్య అనే పదం శబ్దంగా కాక శక్తిగా, జీవశక్తిగా, ధర్మబంధంగా ప్రతిధ్వనిస్తుంది. ప్రతి ఉదయం ఉదయించే సూర్యుడు చీకటిని తొలగిస్తూ అహంకారంపై జ్ఞాన విజయం, మాయపై సత్య విజయం అనే సంకేతాన్ని అందిస్తాడు. జాతకంలో సూర్యుడు మేషరాశిలో ఉచ్చస్థానం లేదా సింహరాశిలో స్వగ్రహం బలంగా ఉన్నప్పుడు వ్యక్తికి అప్పరమైన ధైర్యం, ప్రేరణ కలిగించే నాయకత్వం, శక్తివంతమైన ఆరోగ్యం, తండ్రి మరియు అధికార సంబంధాలపై శుభ సంబంధం కలుగుతుంది. అటువంటి వ్యక్తి రాజుల వలె నడుస్తాడు. అతని నిర్ణయాలు అంతరజ్ఞానంతో ప్రకాశిస్తాయి. అతని ఉనికి గౌరవాన్ని ఆహ్వానిస్తుంది. కాని ఈ రాజు బలహీనమైతే? జాతకంలో సూర్యుడు తులారాశిలో నీచస్థితిలో ఉండటం, 6వ, 8వ, 12వ దుఃస్థానాలో ఉండటం, రాహు, శని వంటి పాపగ్రహాల సమీపంలో ఉండటం, లేదా చంద్రుడు, కుజుడు వంటి శత్రు గ్రహాల దృష్టిలో పడటం, ఇవన్నీ అతని కాంతిని మసకబార్చేలా చేస్తాయి. ఉదయం ఆలస్యం అయినట్లు కాంతి సందిగ్ధంగా మెరుస్తుంది. ఆత్మ దిక్కుతోచని స్థితిలో లక్ష్యాన్ని కోల్పోయినట్లు అనిపిస్తుంది. బలహీన సూర్యుని లక్షణాలు: తక్కువ ఆత్మవిశ్వాసం, అంతరంగిక అసురక్షిత భావన, శారీరక బలహీనత, ఎముకలు బలహీనంగా మారటం, గుండె శ్రమించటం, కళ్ళు వెలుగును తట్టుకోలేకపోవటం. తండ్రితో సంబంధాలు, దూరం, అపార్థాలు, గైర్హాజరీలు. వృత్తి మార్గం, పదోన్నతులు ఆలస్యం, గుర్తింపులోపం, నాయకత్వ మార్గం ముల్లులతో నిండినట్లు. భావోద్వేగ స్థితి, అహంకార ఘర్షణలు, ఒంటరితనం, కాంపెన్సేషన్ బేస్డ్ ఆరోగన్స్. ఇది కేవలం గ్రహబలహీనత కాదు, ఇది నక్షత్రాల నుండి వచ్చిన పిలుపు, మీ అంతరకాంతిని తిరిగి పొందే ఆహ్వానం. వేద దృష్టిలో పరిహార మార్గం. వేదాలు, పురాణాలు మరియు ఋషుల ఉపదేశాల ప్రకారం గ్రహాలు శిక్షకులు కాదు, గురువులు. వారి బలహీనతలు మన అభివృద్ధికి అవకాశాలుగా మారతాయి. ఉపాయాలు, రెమెడీస్, శిక్షలు కాదు, శక్తివంతమైన మార్గదర్శకాలు. ఇవి భక్తి, నియమం, దానం అనే త్రివేణిని జీవనతంతువులో నేస్తం చేస్తాయి. సూర్యుని శాంతింపజేయడం ద్వారా మనం దైవతండ్రిని ఆరాధిస్తాము, ఆయన కృపను మసకబార్చే దోషాలను సమతుల్యం చేస్తాము. ఈ ప్రయాణాన్ని మన అంతరంగ సూర్యాలయంలో యాత్రికుడిగా ప్రారంభించాలి. ప్రతి కర్మ, ప్రతి ఆచారం ఒక అగ్ని చిట్కాగా మారి, అది అగ్నికుండగా మారి, మీ జాతకాన్ని మాత్రమే కాదు, మీ జీవితాన్ని మొత్తం ప్రకాశింపజేస్తుంది. పార్ట్ 2 సూర్యుని బలహీనతకు వేద పరిహార మార్గాలు. మంత్ర, యంత్ర, జీవనశైలి. మంత్ర సాధన, ధ్వని ద్వారా గ్రహశక్తి ప్రేరణ. బలహీనమైన సూర్యునికి మంత్రసాధన అత్యంత శక్తివంతమైన ఉపాయం. బీజమంత్రం: ఓం హ్రాం హ్రీం హ్రోం సహ సూర్యాయ నమః. ఈ మంత్రంలో హ్రాం మణిపుర చక్రాన్ని ప్రేరేపిస్తుంది, హ్రీం అహంకారాన్ని ముదుత్వం చేస్తుంది, హ్రోం అధికారం, ధైర్యాన్ని తిరిగి పొందే శక్తిని కలిగిస్తుంది. జప సంఖ్య 7,000 సార్లు ప్రారంభంగా, లేదా కలియుగంలో 28,000 సార్లు. విధానం: ఉదయాన్నే తూర్పు దిశగా వూలాసనంపై రుద్రాక్షమాలతో కళ్ళు మూసి ధ్యానం చేస్తూ జపించాలి. ప్రభావం: శరీర ధృఢత, నిర్ణయ స్పష్టత, తండ్రితో సంబంధ పునరుద్ధానం, అనూహ్య ప్రశంసలు, వృత్తి పురోగతి. ఆదిత్య హృదయ స్తోత్రం: వాల్మీకి రామాయణంలో అగస్త్య మహర్షి రామునికి ఉపదేశించిన 31 శ్లోకాల స్తోత్రం. ప్రతి ఆదివారం స్నానానంతరం చందన తిలకంతో సూర్యుని 7 గుర్రాల రథాన్ని ధ్యానిస్తూ పఠించాలి. అంధకారాన్ని తొలగించేవాడు, విజయాన్ని ప్రసాదించేవాడు అనే ధృవీకరణలతో ఇది నిరాశపై కోటగా పనిచేస్తుంది. గాయత్రీ మంత్రం: ఓం భూర్భువః స్వః తత్ సవితుర్ వరేణ్యం. ఉదయాన్నే తూర్పు దిశగా కళ్ళు తెరిచి సూర్య కిరణాలను గ్రహిస్తూ జపించాలి. ఇది మేధస్సు శుద్ధి చేస్తుంది, కొంబస్ట్ సూర్యుని మానసిక మబ్బును తొలగిస్తుంది. యంత్రాలు ఓ రత్నాలు, భౌతిక తలిస్మాన్లు. సూర్యయంత్రం:
తామ్రం లేదా బంగారంపై త్రికోణాల మండల రూపంలో చెక్కాలి. చెక్కే సమయం ఆదివారం సూర్య హోరాలో. శక్తివంతం బీజమంత్రం 1008 సార్లు జపించి. ధారణ లాకెట్గా ధరించాలి. ప్రభావం రాహు మాయను తొలగిస్తుంది, సింహరాశి వంటి ఆకర్షణను పెంచుతుంది. మాణిక్యం రూబీ, సూర్యుని ఎరుపుగుండె. రత్న పరిమాణం 5-7 రత్తి, అన్హీటెడ్. ధారణ 22K బంగారంలో. రింగ్ ఫింగర్ అపోలో వేలు పై. శుద్ధి గంగా జలంలో. శక్తివంతం అక్షయ తృతీయ లేదా సూర్య గ్రహణ సమయంలో. జాగ్రత్త తప్పుగా ఎంపిక చేసిన రత్నం అధిక అహంకారాన్ని కలిగించవచ్చు. ఒక తులారాశి వ్యక్తి బలహీన సూర్యునితో మాణిక్యాన్ని ధరించి హీమోగ్లోబిన్ పెరిగింది, ఉద్యోగంలో గుర్తింపు పొందాడు. రుద్రాక్షలు జడులు శరీర ఆత్మ అనుసంధానం. 12 ముఖి రుద్రాక్ష 12 ఆదిత్య మాసాలను ప్రతినిధిస్తూ తండ్రి సంబంధ సమస్యలు మరియు అహంకార తుఫాన్లను నివారిస్తుంది. ధారణ ఎరుపు దారంతో గుచ్చి. మంత్రం ఓం క్రోం స్రోం రౌం నమః 108 సార్లు. ధారణ సమయం ఆదివారాల్లో. 1 ముఖి రుద్రాక్ష శివుని తృతీయ నేత్రాన్ని ప్రతిబింబిస్తూ అచలమైన ఆత్మశక్తిని ప్రసాదిస్తుంది. బిల్వమూలం బిల్వ వృక్షమూలాన్ని పూసగా తయారుచేసి తెలుపు పట్టు దారంతో కట్టి ముందు శివునికి సమర్పించాలి. ప్రభావం ఎముకల బలహీనతను తగ్గిస్తుంది. పార్ట్ 3 జీవనశైలి ధ్యానం దానం సూర్యుని కాంతిని తిరిగి పొందే మార్గం. జీవనశైలి సూర్యుని సింహాసనానికి అర్హత సాధించు. ఉదయం సూర్యుని సింహాసనం. ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందు లేచి శరీరాన్ని శుద్ధిచేసి తామ్రపాత్రలో ఎరుపు చందనంతో కలిపిన నీటిని తూర్పు దిశగా అర్భయంగా సమర్పించాలి. చేతులు కమలాకారంగా కలిపి ఓం సూర్యాయ నమః అని జపించాలి. కిరణాలు ముఖాన్ని తాకేవేళ కళ్లతో స్వీకరించాలి. ఇది నాడులను ఓజస్సుతో నింపుతుంది. వస్త్రధారణ కాషాయ లేదా ఎరుపు రంగులు ధరించాలి. ఇవి అగ్ని తత్వానికి ప్రతీకలు. నలుపు రంగు శని యొక్క ఛాయ నివారించాలి. తండ్రి తత్వానికి గౌరవం, పెద్దల పాదసేవ, నిరాశతో సేవ చేయడం ద్వారా సూర్యుని అనుగ్రహం పొందవచ్చు. ఒక యువ కార్యనిర్వాహకుడు 10వ ఇంట్లో కేతుదోషంతో బాధపడుతూ ఈ నియమాన్ని అనుసరించి మెంటార్తో బంధం బలపడింది, బోర్డుగదిలో విజయాలు సాధించాడు. ఆహార నియమాలు యోగ సాధన ఉపవాసం. ఆహారం తామసిక మాంసాహారం, మద్యం నివారించి సాత్విక ధాన్యాలు గోధుమ, బెల్లం తీసుకోవాలి. ప్రయాణానికి ముందు బెల్లం నీరు తాగాలి, లక్ష్మి అనుగ్రహాన్ని సూర్యద్వారం ద్వారా ఆహ్వానించేందుకు. సూర్య నమస్కారం 12 ఆసనాలు సూర్య చక్రాలవలె ప్రవహిస్తూ ప్రతి విన్యాసం ఒక ప్రార్థన. బ్రహ్మముహూర్తంలో తూర్పు దిశగా చేయాలి. ఇది మణిపుర చక్రాన్ని బలపరచి అలసటను శక్తిగా మారుస్తుంది. ఒక సాధకుడు బలహీన 4వ ఇంట్లో సూర్యునితో గుండె సమస్యలతో బాధపడుతూ దీనిని అనుసరించి లు సాధారణమయ్యాయి, ఆత్మశక్తి పెరిగింది. ఉపవాసం ఆదివారాల్లో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉప్పు మరియు ధాన్యాలు మానుకుని పండ్లు మరియు పాలతో జీవించాలి. ఇది పిత్తదోషాన్ని శుద్ధిచేసి తపస్సును పెంచుతుంది. హరిశ్చంద్రుడు సూర్య ఉపవాసాలతో ధర్మాన్ని నిలబెట్టాడు. పూజ సూర్యయంత్రం ముందు నెయ్యి దీపం వెలిగించి సూర్య అష్టకం పఠిస్తూ ప్రదక్షిణ చేయాలి. కోణార్క్, సూర్యనారక్ కోవిల్ వంటి ఆలయాలు దీన్ని బలపరుస్తాయి. దానం కర్మ రూపంలో సూర్యుని అనుగ్రహం. ఆదివారాల్లో మధ్యాహ్నానికి ముందు గోధుమలు, తామ్ర నాణేలు, బెల్లం, ఎరుపు వస్త్రం, బాదం, గోమాతకు రొట్టెలు, చీమలకు గింజలు ఇవన్నీ సూర్యుని కృపను ఆకర్షిస్తాయి. 43 రోజుల బెల్లం వ్రతం. ప్రవహించే నీటిలో బెల్లాన్ని వదిలేయాలి, పితృకర్మాలను శాంతింపజేసే వ్రతంగా. ఈ దానాలు లావాదేవీలు కావు, ఇవి ఆత్మకు సూర్యుని కాంతిని నింపే శక్తి మార్గాలు. ధ్యానం ఔషధమిత్రులు. చక్ర ధ్యానం సహస్రార చక్రంపై ఓం హ్రీం హ్రీం సూర్యాయ జపం చేస్తూ బంగారు కాంతివర్షంలా ఊహించాలి, ఇది సందేహాలను కరిగిస్తుంది. శ్వేతార్క మొక్క
పాలతో నిండిన ఆర్కమొక్కను ఇంటి ప్రాంగణంలో నాటాలి. ఇది సూర్య తుఫాన్ల నుండి రక్షిస్తుంది. తామ్ర గ్లాసులు నీటిని శక్తివంతం చేస్తాయి, ఎముకల బలహీనతను తగ్గిస్తాయి. ఉదాహరణ: రాజేష్ కథ. రాజేష్ అనేక జాతకాల సంకలనం నుండి కల్పితపాత్ర. అతని జాతకంలో సూర్యుడు 7వ ఇంట్లో నీచస్థితిలో ఉన్నాడు. వివాహబంధం అహంకారంతో కలుషితమైంది. వృత్తి మార్గం నిలిచిపోయింది. అతను అర్ధేయం మరియు బీజమంత్ర జపంతో ప్రారంభించాడు. ధైర్యం వికసించింది. తరువాత మాణిక్యం ధరించాడు, దానం చేశాడు. గోమాతకు ఆహారం, పెద్దలకు సేవ. సంవత్సరాంతానికి వివాహంలో సమరస్యం కలిగింది. ఉద్యోగంలో పదోన్నతి పొందాడు. ఇది సూర్యుని పునరుద్ధానం. తాత్విక ముగింపు: ఈ పరిహారాలను నేస్తం చేస్తూ ఒక విషయం గుర్తుంచుకోండి. స్థిరత అనేది నేస్తం, భక్తి షటిల్. బలహీనమైన సూర్యుడు అనేది కేవలం ఒక మసకబారిన గ్రహణం. మీ ఉపాయాలు సూర్య కిరణాల ప్రకాశం. ఈ విధంగా బలపడి మీ ఆత్మాధికారంలోకి అడుగుపెట్టండి. ఎందుకంటే ప్రతి జాతకంలో ఒక అమరోదయం మెరుస్తూనే ఉంటుంది.